అందరికీ నమస్కారం. ఈరోజు అర్ధరాత్రి జేఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ రెండు కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ముందు చూసాం, ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ 100% తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వస్తే ఏకైక అమ్మాయి, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం చాలా గర్వకారణంగా భావించాం. సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి ఫిమేల్ కేటగిరీలో ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో టాపర్గా ఉంటే టోటల్ ర్యాంకింగ్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18th ర్యాంకు సాధించడం జరిగింది సాయి మనోజ్ఞ. అలాగే సాయి షణ్ముఖరెడ్డి మరి 52nd ర్యాంకు సాధించడం జరిగింది ఈ జేఈ మెయిన్లో ఓపెన్ కేటగిరీలో. తర్వాత ఈ సాయి మనోజ్ఞ మరి అంత 24 మంది పర్సంటేజ్ సాధిస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్లీ సాయి మనోజ్ఞ ఉండటం, మరి అందులో ఆ అమ్మాయి కూడా గుంటూరు అమ్మాయి కావటం, మన గుంటూరుని జాతీయ స్థాయిలో మరి అమ్మాయి నిలబెట్టి మన ఖ్యాతిని పెంపొందించిందని చెప్పుకోవడానికి భాష్య విద్యా సంస్థ తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. టోటల్గా సాయి మనోజ్ఞకి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్, సాయి షణ్ముఖరెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 52nd ర్యాంక్ సాధించి, అదే సాయి షణ్ముఖరెడ్డి ఈడబ్ల్యూఎస్లో ఆల్ ఇండియా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ విధంగా ఆల్ కేటగిరీస్లో మా భాష్యం స్టూడెంట్స్ సాధించిన ర్యాంక్స్: సాయి షణ్ముఖరెడ్డి ఆల్ ఇండియా 2nd ర్యాంక్, సుభాష్ ఆల్ ఇండియా 8th ర్యాంక్, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా 11th ర్యాంక్, యశ్వంత్ ఆల్ ఇండియా 13th ర్యాంక్, సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా 18th ర్యాంక్, పార్థసారథి ఆల్ ఇండియా 20th ర్యాంక్, జశ్వంత్ బాలాజీ ఆల్ ఇండియా 22nd ర్యాంక్, దివ్యశ్రీ ఆల్ ఇండియా 31st ర్యాంక్, ఎన్ ఆకాష్ ఆల్ ఇండియా 32nd ర్యాంక్, షేక్ అబ్దుల్ రహీం ఆల్ ఇండియా 40th ర్యాంక్, వెంకట సాయి చక్రి ఆల్ ఇండియా 48th ర్యాంక్, సాయి రెడ్డి ఆల్ ఇండియా 52nd ర్యాంక్, రాధాశ్యామ్ ఆల్ ఇండియా 52nd ర్యాంక్, విక్రమ్ లేవి ఆల్ ఇండియా 57th ర్యాంక్, సిహెచ్ మణికంఠ ఆల్ ఇండియా 64th ర్యాంక్, కె సాహిత్ ఆల్ ఇండియా 71st ర్యాంక్. ఈ విధంగా అన్ని కేటగిరీస్లో ఆల్ ఇండియా వైజ్ చూస్తే 100 లోపు 16 ర్యాంక్స్ ఉన్నాయి, 200 లోపు 28 ర్యాంక్స్, 500 లోపు 60 ర్యాంక్స్, 1000 లోపు 82 ర్యాంక్స్. ఈ విధంగా భాష్యం విద్యార్థులు మరి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైన మరి సహకరించిన పేరెంట్స్ అందరికీ, మరి అహోరాత్రులు కష్టపడిన స్టాఫ్, మరి శ్రమించి ఈ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఎన్ఐటి అంటే జేఈ మెయినే కాదు, అడ్వాన్స్ అనే కాదు, నీట్ అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ స్టాఫ్ కష్టపడి మంచి ఫలితాలు సాధించడం, మరి భాష్యంకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం, ఎస్పెషల్లీ జాతీయ స్థాయిలో గుంటూరుని, మనకున్నది గుంటూరు ఒక్క బ్రాంచే, దేశం మొత్తం బ్రాంచ్లు లేవు, ఓన్లీ గుంటూరు బ్రాంచ్ నుంచే ఈ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపులు తెచ్చుకోదగ్గ ఫలితాలు సాధించడం మరి మాకందరికీ, మా విద్యా సంస్థల తరఫున అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సహకారం ఎప్పుడు పేరెంట్స్ అందజేస్తారని, మరి మీ ద్వారా మన ఖ్యాతిని, భాషిక ఖ్యాతిని కానివ్వండి, గుంటూరు ఖ్యాతిని కానివ్వండి, మన తెలుగు జాతి ఖ్యాతిని కానివ్వండి, మీ ద్వారా జాతికి విస్తరణ చేస్తున్న మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడాను జాతీయ స్థాయిలో ఖ్యాతిని పెంపొందించడానికి కారణమైనటువంటి విద్యార్థి సాయి మనోజ్ఞ. సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా లెవెల్లో ఫిమేల్ కేటగిరీ టాపర్గా నిలవడంతో పాటు ఓపెన్ కేటగిరీలో 18th ర్యాంక్ను సాధించి
ఆంధ్రప్రదేశ్ నుంచి 100% సాధించినటువంటి ఒకే ఒక విద్యార్థిగా నిలబడి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో గుర్తించేటట్టుగా మన విద్యా వ్యవస్థ యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసిందిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే సాయి షణ్ముఖరెడ్డి భాష్యంలోనే చదువుకొని ఒంగోలు నుంచి భాష్యం స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ గుంటూరుకు వచ్చి ఇక్కడ ఇచ్చేటటువంటి కోచింగ్ ద్వారా ట్రైనింగ్ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో 52nd ర్యాంక్ సాధించటం మరో మైలురాయి. పేరెంట్స్ మా మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో భాష్యం ఒక గొప్ప ఎంపిక అనేటటువంటి నినాదాన్ని మేము ప్రతిసారి కూడాను నిరూపిస్తానే ఉన్నాం. గతంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పరీక్షల్లో కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతీయ పరీక్షల్లో కానీ భాష్యం ఎప్పుడూ కూడాను అగ్రస్థానంలోనే ఉంది. ఒకే ఒక్క బ్రాంచ్ గుంటూరు నుంచి మనం సాధిస్తున్నటువంటి విజయాలను చూస్తుంటే దేశం మొత్తం కూడాను ఆంధ్రప్రదేశ్ కల్లి తలతిప్పి ఎక్కడి నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఒక గుంటూరు నుంచి జాతీయ స్థాయిలో ఇలాంటి అద్భుతాలను సృష్టిస్తూ ఉన్నామంటే ఇక్కడ విద్యార్థుల యొక్క కృషి, అలాగే మా అధ్యాపకుల యొక్క టీచింగ్ విధానం, అలాగే అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ కూడాను సహకారంతో ఇటువంటి అద్భుత ఫలితాలను సాధించగలుగుతున్నాం. 6th క్లాస్ నుంచే స్టూడెంట్స్ ని ఐఐటి ఫౌండేషన్ లో ట్రైనింగ్ చేస్తూ పిల్లలకి స్ట్రెస్ లేని విధానంలో వాళ్ళు ఒత్తిడి లేకుండా ఇటువంటి విజయాలను సాధింప చేయటం అనేటటువంటి విషయం కత్తి మీద సాము లాంటిది. కానీ భాష్యం ఎప్పుడూ కూడాను స్టూడెంట్స్ కి స్ట్రెస్ ఫ్రీ విధానంలో ఈ కోచింగ్ ఇవ్వటం వల్ల, అలాగే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ తోటి ఇక్కడ వాతావరణం ఉండటం వల్ల స్టూడెంట్స్ ఇలాంటి అద్భుత విజయాలను సాధించగలుగుతున్నారు. అలాగే ఇదే విధంగా రాబోయే జేఈఈ అడ్వాన్స్డ్ లో కూడాను మరింత మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తామనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు. Smile.